అందరికీ నమస్కారం. ఆసరా చేయుత పెన్షన్కి సంబంధించి మనకు అతి త్వరలో వచ్చేసి అయితే ఆసరా చేయుత పెన్షన్కి సంబంధించి మనకు ఏదైతే 4016 రూపాయలు కనియవచ్చు. తెలంగాణ ప్రభుత్వం అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే ఈరోజే వచ్చిన ఒక పెద్ద శుభవార్త అన్నమాట. ప్రతి ఒక్కరికైతే ఇది ఏదైతే ఉందో గుడ్ న్యూస్ వచ్చేసి అయితే మీ తోటి ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మన ఛానల్ని కొత్త కూర్చున్నవారు అందరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి. మనకు త్వరలో చూసుకున్నట్టయితే ఈ యొక్క ఏదైతే పెన్షన్దారులకు వచ్చేసి అయితే తీపి కబురు అయితే రావడం అయితే జరిగిందన్నమాట. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు రాష్ట్ర ప్రభుత్వం అనేది మనకు 6 గ్యారెంటీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అందులో ఒకటి ఆసరా చేయుత పెన్షన్ సంబంధించి దివ్యాంగులకు 6000 రూపాయల పెన్షన్ కనియవచ్చు. ఎవరైతే ఉన్నారో ఈ మధ్య ఇది అంటే నెల పెన్షన్దారులు తీసుకుంటున్నారో వీరికైతే 2000 రూపాయల ప్లేస్లో వచ్చేసి 4016 రూపాయలకు సంబంధించి మార్గదర్శకాలు అనేవి కూడా విడుదలవుతున్నాయి అన్నమాట. మనకు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వచ్చేసి ఈ లోగా చూసుకున్నట్టయితే ఈ యొక్క పెద్ద శుభవార్త అయితే రావడం అయితే జరిగింది. సో ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట. సో స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి. మనకు ఈ యొక్క ఏదైతే పెన్షన్దారులు ఉన్నారో చాలా నెలల నుంచి అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. డిసెంబర్ కానివ్వచ్చు, డిసెంబర్ నెల నుంచి చూసుకున్నట్టయితే ఈ యొక్క పెన్షన్దారులు వచ్చేసి అయితే చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూపులు అయితే చూస్తున్నారు. ఎట్టకేలకైతే మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే అఫీషియల్గా కూడా కన్ఫర్మ్ చేసినట్లయితే తెలుస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మనకు రాష్ట్ర ప్రభుత్వం అనేది 4000 పెన్షన్ కానివ్వచ్చు, 6000 రూపాయలు అనేది దివ్యాంగులకు చూసుకున్నట్టయితే పెన్షన్ పెంపు అయితే జరగడం అయితే జరుగుతుందన్నమాట. దీనిపై కూడా మనకు ఈ యొక్క జూలైలో వచ్చేసి అయితే ఈ యొక్క చివరి తేదీలలో వచ్చేసి అయితే మనకు అధికారంగా కూడా ప్రకటన అయితే రానుందన్నమాట. మార్గదర్శకాలు అనేవి ఎలా ఉండబోతున్నాయి, అలాగే ఈ యొక్క పెన్షన్దారులకు వచ్చేసి ఇప్పుడు ముందుగా చూసుకున్నట్టయితే దివ్యాంగులకైతే పెంపు చేస్తున్నట్లయితే తెలుస్తుంది అనమాట. సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే మనకి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా ప్రతి ఒక్కరైతే మిస్ అవ్వకుండా అప్డేట్స్ అయితే తెలుసుకోవాలి అన్నమాట. సో మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరైతే ఛానల్ని కొత్తగా వస్తున్న వారు అందరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఆసరా చేయుత పెన్షన్కి సంబంధించి ఇది తాజాగా వచ్చిన శుభవార్త అన్నమాట. మీ అందరికైతే ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది కూడా. అలాగే ఈ యొక్క నెల కొత్త పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా నెల డబ్బులు అనేవి కూడా ఏవైతే పోయిన నెల డబ్బుల నుంచి చూసుకున్నట్టయితే డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో వచ్చేసి ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు చూసుకున్నట్టయితే డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. సో ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. 4016 రూపాయలు కానివ్వచ్చు, 6016 రూపాయలు కానివ్వచ్చు. దీనిపై కూడా మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందన్నమాట. అతి త్వరలో చూసుకున్నట్టయితే అధికారంగా కూడా ప్రకటన చేసిన తర్వాత ఇది ఎలా అనేది అయితే రూపొందిస్తున్నారు. మరి పెంపు చేసినట్లయితే ఎవరికి ఖాతాలో వచ్చేసి ఈ యొక్క పెంపు చేసిన తర్వాత డబ్బులు అనేవి ఖాతాలో పడనున్నాయి. మార్గదర్శకాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయి సమాచారం మరలనైతే మీకు వివరించడం అయితే జరుగుతుంది. అందుకోసం మీరు అందరైతే తప్పకుండా ఈ యొక్క వీడియోని కింద లైక్ చేయండి. తప్పకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో వచ్చేసి అయితే మీ యొక్క డౌట్స్ అనేది కూడా అడిగి క్లియర్ అయితే చేసుకోండి. అందరికైతే రెస్పాన్స్ అయితే కావడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరైతే తెలుసు కదా, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గంట సింబల్ నొక్కైతే ఆల్లో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి.